వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేటలో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. పట్టణ ప్రాంతంలోని పేద ప్రజలకు ఉచిత వైద్యం అందజేసేందుకే బస్తీ దవాఖానాలన్న మంత్రి. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 శాసనసభ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్న మంత్రి దయాకర్ రావు. మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని సంచలన వ్యాఖ్యలు. అనంతపురం జిల్లాలో సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ లక్ష్మణ్. సీఎం జగన్ కు సంక్షేమానికి ఉచితాలకు తేడా తెలియదని కామెంట్. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట పట్టణ ప్రాంతంలోని పేద ప్రజలకు ఉచిత నాణ్యమైన ప్రభుత్వం వైద్యం అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సూచనతో ఏర్పాటు చేసినవి బస్తీ దవాఖానాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన స్థానిక ఇందిరమ్మ కాలనీలోని బస్తీ దవాఖానాను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో పట్టు పరిశ్రమ కోసం కేటాయించిన ఈ భవనం నిరుపయోగంగా ఉండి బూత్ బంగ్లాగా మారిందని, కానీ ప్రజల వైద్య సేవల కోసం బస్తీ దవాఖానాగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఫ్లాష్ వస్తుంది అంతా. ఇప్పుడు డేలో ఫ్లాష్ కన్నా ఆ ఫ్లాష్ కనబడుతుంది. హరిచంద్ర గారి నాయకత్వం. హైదరాబాద్ పోతున్నారు. ఎందుకంటే డయాలసిస్ చేయాలంటే సిద్దిపేటలో డయాలసిస్ లేకుండే హైదరాబాద్ అన్న కరీంనగర్ అన్న పోయి డయాలసిస్ చేసుకుందాం. ఇప్పుడు డయాలసిస్ సేవలు సిద్దిపేటలో అందుబాటులోకి వచ్చినాయి. అదే పద్ధతుల్లో రాబోయే రోజుల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి చేసే థెరపీలు అవి, ఆ సేవలు కూడా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. అంటే అన్ని రకాల సేవలు, డయాలసిస్ సేవలు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అవసరమయ్యే సేవలు, ప్యాలియేటివ్ కేంద్రం, ఎవరైనా అవసాన దశలో క్యాన్సర్ తో బాధపడుతూ తీవ్రమైన జబ్బులతో బాధపడుతూ చివరి రోజు ఇంట్లో ఉంచుకోలేక దవాఖానాల బిల్లులు కట్టలేక బాధపడుతుంటారు, నొప్పితో బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళ కోసం సిద్దిపేటలో ప్యాలియేటివ్ కేర్ అనే ఒక సెంటర్ తెచ్చినాం. 5 పడకల ఆసుపత్రి ప్యాలియేటివ్ కేర్. ఈ కొంతమంది ఏంటంటే ఇక మనిషి బతకడు తీసుకుపోండి అంటారు సర్కార్ దవాఖానలో లేదా ప్రైవేట్ దవాఖానలో. ఇక కష్టమే, రేపో మాపో 4 వద్దులో 5 వద్దులో అంటారు. ఇంటికి తెచ్చుకో బుద్ధి కాదు. దవాఖానలు ఉంటేనేమో బిల్లు మీటర్ తిరిగినట్టు తిరుగుతుంటుంది, కరెంట్ మీటర్ లెక్క. ఏం చేయాలో అర్థం కాదు. ఇంటికి తీసుకొస్తే కూడా ఆ నొప్పితోని వాళ్ళు ఏడుస్తుంటారు, అరుస్తుంటారు. మనం చూస్తూ ఊరుకోలేము మనం. సో అటువంటి వాళ్ళ కోసం ఈ ప్యాలియేటివ్ కేర్, ఆ నొప్పిని కంట్రోల్ చేయడానికి అవసరమైన మందులు, ఇంజెక్షన్లు ఇస్తారు. పేషెంట్కు పేషెంట్ ఎంబడ ఉండే కొడుక, బిడ్డన, భార్యన ఇద్దరికి కూడా కడుపు నిండా అన్నం పెడతారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీని తీసుకుపోయేదేమో అమ్మఒడి వాహనం. అదే విధంగా యాక్సిడెంట్ రోడ్డు మీద అయితే మీరు ఫోన్ చేయగానే వచ్చి తీసుకుపోయేది 108 వాహనం. ఈ ఆలనా వాహనం అంటే ఏంటంటే ఇంటి దగ్గరికి వచ్చి వైద్యం ఇస్తారు. ఎవరైనా అవసాన దశలో చివరి ఊపిరితో 3 వద్దులు, 4 వద్దులు, 5 వద్దులు, వారం, నెల కొట్టుమిట్టాడితే వాళ్ళకి మీరు చెప్తే ఈ ఆలనా వాహనం ఇంటి దగ్గరికి వచ్చి సేవ చేసేటువంటిది ఆలనా వాహనం. ఇంకో బండి కూడా పెట్టించిన సిద్దిపేటలో పరమపద వాహనం. పరమపద వాహనం అంటే ఏంటి? ఎవరైనా చనిపోయింది అనుకో, మన దురదృష్టవశాత్ దవాఖానలో, సర్కార్ దవాఖానలో చనిపోయింది, పేదవాళ్ళు ఉంటారు, ఊరికి తీసుకుపోవాలి. నంగునూరుకో, చిన్నకోడుకో, కిష్టాపూర్కో, ఇదంతకుంటకో, చేరియాలకో, దుబ్బాకకో పోవాలి. అంబులెన్స్ వాళ్ళు ఎంత అడుగుతారు? 5,000, 3,000 అంటారు. అటువంటి వాళ్ళకు ఫ్రీగా ఇంటి దగ్గర ఆ శవాన్ని దించొచ్చేది పరమపద వాహనం. ఆ పరమపద వాహనం కూడా పెట్టించిన సిద్దిపేటలో. ఇంకా ఫలాంది లేదని కాదు, పరమపద వాహనం ఉంటుంది, ఆలనా వాహనం ఉంటుంది, అమ్మఒడి వాహనం ఉంటుంది, 108 బండి కూడా ఉంటుంది. సో ఈ సంచులు, ఈ బ్యాగులు ఇస్తున్నాం అందరికి.
ఎవరికి ఇస్తాం, ఎందుకు ఇస్తాం, ఇది ఏంటి, బ్యాగ్లో ఏమున్నది, ఏంది బ్యాగు అంటే మీ అందరికీ పరీక్షలు చేస్తున్నాం. జనగామ జిల్లా దేవూరుపల మండలంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగుతోంది. దేవూరుపలలో లోడెంగి కొండయ్య అనే రైతుతో రేవంత్ రెడ్డి ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పాలకుర్తిలో కాంగ్రెస్ ను గెలిపించాలని రైతును కోరారు. ఇల్లు 5 లక్షలు ఇస్తాం, రుణమాఫీ 2 లక్షలు. మరి ఇవన్నీ చేయాలంటే ఇవి 2 చేయాలంటే పాలకుర్తిలో కాంగ్రెస్ అంతేనా? ఇందిరమ్మ రాజ్యం తీసుకురా, పేదోళ్ళకి మేలైతుంది పని చేసుకుని నచ్చిండు. అంటే పేదోళ్ళ కష్టాలు అన్ని తెచ్చుకొని ఇంకే దగ్గర 2 బండి మనోళ్ళు వెళ్తే పాలకుర్తి ఈడ కూడా వచ్చిన దేవుడి పనులు పేదోళ్ళందరూ రాహుల్ గాంధీకి ఏం చెప్పాలి నీ మాటగా? మరి రాహుల్ గాంధీకి ఏం చెప్పాలి? రుణమాఫీ కావాలి. రాహుల్ గాంధీ నాకేం చెప్పమన్నారు అంటే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పాడు. 5 లక్షలు ఇందిరం మిల్లు కట్టుకొని ఇస్తా అని చెప్పాడు. అదే అది 5 లక్షలు అవి ఇస్తామని. రానున్న ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, సీఎం కేసీఆర్ దేశ ప్రధాని అవ్వడం ఖాయమని, తూర్పు శాసనసభ్యులు నరేందర్ భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడని దయాకర్ రావు జోసిన్ చెప్పారు. ఆనాడు తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ప్రతి ఇంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని జరుపుకోవాలని దయాకర్ అన్నారు. పాలకుర్తి వరంగల్ జిల్లా కాదు, పూర్తి వరంగల్ జిల్లా వాళ్ళందరూ వచ్చి చూసుకోవాలి. భూపాలపల్లి జిల్లా పార్టీ ప్రజలు అంటారు. అన్ని జిల్లా వాళ్ళ నుంచి కూడా ముఖ్య నాయకులు వచ్చి ఒకసారి చూసిపోతారు. నేను ఈవినింగ్ పూట అందరినీ దొరుకుతాను. ఉదయం పూట కష్టం, భోజనాలను పెడతాను అనేది మీరే తింటారా? పెట్టండి, అందరు యూనిటీగా పనిచేయండి. మనకు మంచి రోజులున్నాయి, ఈ కష్టపడాలి. కార్యకర్తలందరినీ కూడా కాపాడుకునే బాధ్యత. ఆయన బర్త్డే సందర్భంగా మనం అందరి తరఫున ముఖ్యమంత్రి గారు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలపాలి. ఇవాళ స్టార్టింగ్ కాబట్టి మంచి మనసుతో అందరూ కూడా ఆయన కాపాడుకుందాం. ఆయన మంచి మనసు, మంచి ప్రేమ ఉన్న మనిషి. అందరికి ఒకటేసారి పదవులు రావాలంటే కొంత కష్టం. పదవులు తప్పకుండా అందరికి తెప్పించి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ అనంతపురం జిల్లాలో సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డికి సంక్షేమానికి ఉచితాలకు తేడా తెలియకుండా పోవటం, ఆంధ్రప్రదేశ్ సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. నిన్నటి వరకు 3 రాజధానుల గురించి మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం నేడు విశాఖ మాత్రమే రాజధానిగా చెబుతోందని విమర్శించారు. ఇక సీఎం జగన్ కి సంక్షేమానికి ఉచితాలకు తేడా తెలియక ఆంధ్రప్రదేశ్ సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా సంపదను దోచుకుంటున్నారని, ఇసుక, ల్యాండ్ మాఫియాలు పెచ్చుమీరిపోతున్నాయని విమర్శించారు. ఈరోజు జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు అనంతపురానికి ఈ బడ్జెట్ పైన రావడం జరిగింది. ఆ సందర్భంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయండి. అదేవిధంగా ల్యాండ్ వారు సంక్షేమాలకు ఉచితాలకు తేడా లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంపదను ఏ రకంగా ఇవాళ మరి ఓట్ల నిమిత్తము ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అభివృద్ధి అనేది పూర్తిగా వదిలేసి ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా ప్రజా సంపదను దోపిడీ చేస్తూ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ పెట్టింది పేరుగా మారిపోయింది.
సొమ్మొకటిది సోకొకటిది మాదిరిగా నిధులు కేంద్రానివి, ప్రచారం జగనన్నది. ఇవాళ పథకాలు కేంద్రానివైతే పథకాలు పేర్లు మార్చి ఇవాళ సొంత డబ్బా కొట్టుకొని ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ అనతి కాలంలోనే మొత్తం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి 8 లక్షల కోట్ల అప్పులు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎడారిగా మారేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 3 రాజధానుల పేరు మీద ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతూ మరి 3 చెరువుల నీళ్లు తాగిపిస్తూ ఉన్నాడు ఇవాళ. కాబట్టి పేద ప్రజల యొక్క సొంతింటి కళ సాకారం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పెద్ద ఎత్తున కట్టిస్తూ ఉంటే దాని పేర్లు మార్చి జగనన్న ఇల్లు ఈ రకంగా ప్రతి పథకం పేరు మీద జగనన్నను ఏ రకంగా అందులో నామం జపం చేస్తూ ఏ రకంగా ప్రజల యొక్క ప్రజాధనాన్ని ఏ రకంగా ఇవాళ దుర్వినియోగం చేస్తున్నారో, ప్రజలు కట్టే పన్నులను ఏ రకంగా ఇవాళ దోచుకుంటున్నారో ప్రజలు గమనిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ద్విచక్ర వాహనాలను లారీ ఢీకొట్టింది. దీంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు గోపాల నవీన్ రాజ్పై అంజనీదేవి అనే మహిళ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నాయని భరత్ అన్నారు. ధర్మారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చాలా మందిపై వ్యక్తిగత ఆరోపణలు చేసి డబ్బులు ఆశించిన మహిళ అంజనీదేవి అని అన్నారు. రాజకీయంలో ఉండి ప్రజలకు సేవలు చేసిన నవీన్ రాజుపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నవీన్ రాజును కావాలని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న కొందరు మాజీ సీనియర్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు నాయన్ భరత్. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా పనిచేయడం జరుగుతుంది. మేమంతా కూడా గోపాల నవీనన్న గారి ఒక అనుచరులము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, గ్రామస్తులు, వివిధ కుల సంఘ నాయకులు అందరం కూడా కలిసి మరి నిన్న జరిగినటువంటి ఓ ఆరోపణ మీద దాన్ని ఖండించడం కోసం ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ గతంలో మీ అందరికీ కూడా తెలుసు, ఒక 1.5 year కింద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజానాయకుడు, మా నాయకుడైనటువంటి గోపాల నవీన్ అన్న గారి మీద తప్పుడు ఆరోపణలు చేయడంను, అంజనీదేవి అనే ఓ మహిళ మమ్మల్ని ఏదో పెళ్లి చేసుకున్నాడు, అత్యాచారం చేసిందని చెప్పి ఆరోపణ చేయడం అనేది అది మీకు అందరికీ తెలుసు. మేము దాని మీద ఖండించినాం. ఆ రోజు ఇప్పటి వరకు కూడా సరైనటువంటి ఆధారం లేక ఎవరో షాడోలో ఉండి పొలిటికల్ లీడర్ నడిపిస్తుంటే వాళ్ళ కనుసెగలు నడిపించుకుంటూ ఆమె తనలో చేస్తూ ఉన్నది. ఇవాళ ఆ సోదరిమణికి మళ్ళీ చెప్తా ఉన్నాం, నువ్వు తప్పుడు ఆరోపణలు మానుకోవాలి, ఈ చిల్లర ఆలోచనలు మానుకొని మంచితనంగా ఉండి సాటి మహిళలకు కానీ సాటి మనుషులకు కానీ సాయం చేసే విధంగా ఉండాలమ్మా. ఇలాంటి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఏదో సాధిద్దామంటే నీతో అయ్యేది ఏం లేదు. ఇవాళ అంజనీదేవి గారి మీద మీ మీడియా ద్వారా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాము. అంజనీదేవి అంటే ఆమె వారి యొక్క సొంత హస్బెండ్ సుధాకర్ అని ఆయనకు విడాకులు ఇస్తాను. సుధాకర్ అని తన సొంత హస్బెండ్తోని గొడవ పెట్టుకొని తనను విడాకులు ఇచ్చి సెటిల్మెంట్ కింద ఆయన దగ్గర ఒక 4 లక్షల రూపాయలు డిమాండ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. రాజకీయంలో ఇలాంటి వాళ్ళని ముందు పెట్టి ఏదో చేద్దామనుకోవడం అనేది నిజంగా బాధాకరం. అంటే మీ స్థాయికి తగ్గ పని కాదని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాము. కొన్ని ఆధారాలకు ఆమె సమాధానం చెప్పాలి. నిన్న ఆమె పోలీసులు పట్టించుకుంటలేరు, లీడర్లు పట్టించుకుంటారని చెప్పి ఆమె ఆరోపణ చేయడం జరిగింది. ఇలా నీకు శుద్ధశుద్ధి ఉంటే నీ వెనక ఎవరైనా పనిచేస్తారు, నువ్వు చెప్పేదాన్ని న్యాయం ఉంటే నేను స్పందిస్తారు ఎవరైనా కూడా. నువ్వు మొత్తం ఇలా ఎవరి పడితే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఉంటాడో నేను నీకు ఎవరు మద్దతు ఇస్తారు. ఇవి మీకు చూపించిన కొన్ని ఇంకా మరెన్నో ఉన్నాయి. రానున్న రోజుల్లో మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఇవన్నీ కూడా ముందు పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మైఫోర్స్ మహేష్ తెలియజేశారు. మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు అమరనారాయణ, సందీప్, ప్రవీణ్, గంగాధర్, అయాజ్, మల్లిక, శోభ, రూప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం చేయడానికి క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వం కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. కార్యకర్తలకు అండగా ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా పాలసీ తీసుకొచ్చారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28వ తారీఖు వరకు, ఫిబ్రవరి 28వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో దగ్గర 30-40 మంది వాలంటీర్లు నియమించి వాలంటీర్ల ద్వారా జనసేన పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వబోతున్నాం. ఈ జనసేన పార్టీ సభ్యత్వానికి 500 రూపాయలు ఫోన్పే ద్వారా లేదా యూపీఐ ద్వారా 100 రూపీస్ జనసేన పార్టీకి సెండ్ చేస్తూ వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించిన నామినీ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోటో, మా ఎవరైతే జనసేన పార్టీ సభ్యులు ఉంటారో వాళ్ళ దగ్గర ఈ సభ్యత్వం అనేది తీసుకోవచ్చు. ఈ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మనం అకస్మాత్ యాక్సిడెంటల్ గురైనా 50,000 వరకు యాక్సిడెంటల్ కవరేజ్ వస్తుంది హాస్పిటల్ ఖర్చు నిమిత్తం. అలాగే లైఫ్ ఏదైనా యాక్సిడెంట్స్ లో ప్రాణాలు కోల్పోయినా కూడా 5 లక్షల వరకు ఈ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ సభ్యుల కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు
ఇక ప్రతి ఒక్కరు జనసేన సింపథైజర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకునే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటాను. అలాగే భారతదేశ చరిత్రలో ఇంత కార్యకర్తల గురించి, కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ జనసేన పార్టీ. అలాంటి పార్టీలో సభ్యత్వం తీసుకోవడం మీ అందరికీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మన గురించి మన బాగు కోసం ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఈ కార్యక్రమానికి మనం అందరూ కూడా తోడ్పాటునిచ్చి జనసేన మెంబర్స్గా జనసేన కుటుంబంలోకి మీరందరూ రావాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాజెక్టుకు 4 సార్లు శంకుస్థాపన చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా కడప జిల్లాలోని రాజోలి రిజర్వాయర్, బ్రహ్మసాగర్ ప్రాజెక్టులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సందర్శించారు. శంకుస్థాపనలపై ఉన్న మోజు ప్రాజెక్టు నిర్మాణాల పూర్తిపై పాలకులకు లేదని రామకృష్ణ విమర్శించారు. ఇది చాలా మనకు వస్తుంది. ప్రాజెక్టులన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాము. 22వ తేదీ పలాసతో మళ్ళీ అక్కడ ఎండ్ అవుతుంది. అంటే ఇటు రాయలసీమ ప్రాజెక్టులు, తర్వాత ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, దీనితో పాటు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కూడా మేము పరిశీలన చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఇవాళ మనమందరం కూడా గుర్తించాల్సింది ఏమంటే అతి పురాతనమైన కాలువ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది కేసీ కెనాల్ ప్రాజెక్టే. ఎందుకంటే కేసీ కెనాల్ 140 సంవత్సరాల క్రితం డచ్ కంపెనీ వారు నిర్మిస్తే, ఆ తర్వాత బ్రిటిష్ వారి కాలంలో కూడా ఇక్కడ సేద్యం చేశాం. ఆ తర్వాత కూడా రైతులు ఇక్కడ ఎంతో కష్టపడి పంటలు పండించారు. కానీ దురదృష్టం ఏమంటే స్వతంత్రం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా కేసీ కెనాల్ కష్టాలు తీరలే. కేసీ కెనాల్ ఆయకట్టుదారులు ఇప్పటికి కూడా అనేక డిమాండ్స్. అది నిన్న కర్నూలు జిల్లాలో పోతే మాకు గుండ్రేవుల రిజర్వాయర్కి సంబంధించి 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామన్నారు, ఇంతవరకు కట్టలేదని అక్కడ చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కడప జిల్లాలో వస్తే ఇక్కడ రాజోలు రిజర్వాయర్ సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008వ సంవత్సరంలో ఆయన డిసెంబర్ నెలలో శంకుస్థాపన చేశారు. మరి 15 ఏళ్ళు కావస్తుంది, ఇవాళ 2023 వచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేశాడు. మరి శంకుస్థాపనల మీద ఉన్న మోజు దాన్ని పూర్తి చేయడంలో లేదు. ఇవాళ కడప జిల్లాలో కూడా అదే జరుగుతూ ఉంది. కడప జిల్లా స్టీల్ ఫ్యాక్టరీ కోసము మరి మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. స్టీల్ ఫ్యాక్టరీ కోసం 4వసారి శంకుస్థాపన చేస్తామన్నాడు. ఇప్పుడు మధ్యాహ్నం 4వసారి. సిగ్గుండాల, అసలు సిగ్గు లేకుండా ఎన్నిసార్లు శంకుస్థాపన చేసేది, మళ్ళీ నీవే 2వసారి చేస్తావా? ఒకసారేమో రాజశేఖర రెడ్డి గారు చేశారు, 2వసారేమో చంద్రబాబు నాయుడు గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు చేసి అది ఏ రకంగా కంప్లీట్ అవుతుందని ఆ రోజు చెప్పావు. మరి ఇవాళ సంవత్సరం ముందు ఎలక్షన్లు సంవత్సరానికి ఉన్నాయి, సంవత్సరం ముందు నీవు చేస్తా ఉన్నావు, నిన్నెవడు నమ్ముతాడు? నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? చెడు వ్యసనాలకు బానిసలై మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న 4 యువకులను అరెస్ట్ చేసినట్లు రావులపాలెం సీఐ రజనీ కుమార్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మండలం పరిధిలోని కొత్తపేట బాబులు కాలనీకి చెందినటువంటి 4 యువకులు పవన్ కుమార్, తరుణ్ తేజ, శ్రీరామ్మూర్తి, అవినాష్ వ్యసనాలకు బానిసలయ్యారన్నారు. జల్సాలు చేయడం కోసం ఏడాది నుంచి బైక్లను దొంగలిస్తున్నారని చెప్పారు. దీంతో ఆ 4 యువకులను ఎస్ఐ వి మణికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కొత్తపేట గోగివారిపేట వద్ద అరెస్ట్ చేశారని చెప్పారు. వారి వద్ద నుంచి 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ 4 యువకులను కొత్తపేట కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కొత్తపేట డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏదైతే కొత్తపేట మండలంలో ఇటీవల కాలంలో వరుసగా మోటార్ సైకిల్ దొంగతనం జరుగుతున్నాయో వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇమీడియట్గా కేసులు డిటెక్ట్ చేసి ఆ మోటార్ సైకిల్ పట్టుకోమని చెప్పేసి మాకు కంటిన్యూగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కొత్తపేట ఎస్ఐ గారు, ఉమెన్ ఎస్ఐ గారు,
వాళ్ళు ఒక టీమ్స్ కింద డివైడ్ అయ్యి వాళ్ళు ఈ యొక్క మోటార్ సైకిల్ దొంగతనం జరిగిన వాటి మీద నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 4 ముద్దాయిల్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకుని వాళ్ళని విచారించగా వాళ్ళు చేసిన సుమారు 14 మోటార్ సైకిల్ దొంగతనం గురించి చెప్పడం జరిగింది. ఆ 14 మోటార్ సైకిల్లో కూడా ఏవైతే మన కొత్తపేట మండలం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది వాళ్ళు చెప్పారు, ఒక కండిషన్లో చెప్పారు. ఈ మోటార్ సైకిల్ అన్నింటినీ కూడా వాళ్ళు వివిధ ప్రాంతాల్లో అమ్మి మళ్ళీ తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుల ద్వారా వాళ్ళు కొద్దిగా ఎంజాయ్ చేయడానికి కోసం చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళని కస్టడీకి తీసుకొని వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేసుకుని ఆ బల్లెన్ని కూడా ఎక్కడైతే వీళ్ళు అమ్మడం జరిగిందో తాకట్టు పెట్టడం జరిగిందో బల్లెన్ని కూడా రికవరీ చేసుకుని మరి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కొత్తపేట కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్తో పంపించడం జరుగుతుంది. ఏవైతే ఈ మోటార్ సైకిల్స్ ఉన్నాయో తర్వాత కోర్టు ప్రొసీజర్ ప్రకారం దాన్ని ఫాలో అవుతూ ఎవరైతే బళ్ళు ఓనర్స్ కేసులు నమోదై ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. దీంట్లో కష్టపడి పనిచేసిన స్టాఫ్ అందరికీ కూడా సూటబుల్ రివార్డ్ నిమిత్తం మా ఎస్పీ గారికి పంపించడం జరుగుతుంది. తిరుపతి జిల్లా గూడూరులో ఓ ప్రేమ జంట పెద్దల నుండి రక్షణ కల్పించాలని గూడూరు డీఎస్పీని ఆశ్రయించారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇక చిల్లకూరుకు చెందినటువంటి మనోజ్ కుమార్, తిరుపతికి చెందిన గేయశ్రీ ఈ నెల 6న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరుకోవడంతో అమ్మాయి వైపు నుండి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేటలో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. పట్టణ ప్రాంతంలోని పేద ప్రజలకు ఉచిత వైద్యం అందజేసేందుకే బస్తీ దవాఖానాలన్న మంత్రి. జనగామ జిల్లా దేవురుప్పల మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 శాసనసభ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్న మంత్రి దయాకర్ రావు. మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని సంచలన వ్యాఖ్యలు. అనంతపురం జిల్లాలో సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ లక్ష్మణ్. సీఎం జగన్ కు సంక్షేమానికి ఉచితాలకు తేడా తెలియదని కామెంట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.